హలో అక్వామన్ వాట్సాప్ మరొక కొత్త వీడియోలోకి మీకు స్వాగతం సుస్వాగతం. అయితే ఈ వీడియోలో స్పెషల్ ఐటమ్ వచ్చేసి మన స్నూఫీ బాయ్. స్నూఫీ దా దా అది ఇలా రాదు, కానీ అది ఎలా వస్తుందో నాకు తెలుసు. కట్. ఇప్పుడు నా చేతిలోకి ఒక కుంకుమ ప్యాకెట్ తీసుకున్నా. ఈ ప్యాకెట్లో ఏదో ఉంది, ఇప్పుడు రమ్మంటే వస్తుంది. చూడండి స్నూఫీ, కమ్. ఇది మనడి ట్రైనింగ్. ప్యాకెట్ ఉంటే చూడండి వచ్చి అట్లా కూర్చున్నాడు. ఈ ప్యాకెట్లో ఏదో ఫుడ్ ఉంటుందని వాడు అనుకుంటున్నాడు, కానీ ఇందులో ఏముందంటే కుంకుమ. వెయిట్, బొట్టు పెట్టుకో. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత ముద్దుగుందో. ఎందుకు? సో లాగొద్దు, డైరెక్ట్ పాయింట్కి వస్తా. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం స్నూఫీ గాడితో దాగుడు మూతల దండాకోర్ కుక్క వచ్చే బిస్కెట్ చోర్ గేమ్ ఆడబోతున్నాం. ఆ గేమ్ ఏంటంటే, ఇప్పుడు స్నూఫీ ఈ బిస్కెట్లను దాస్తా, ఒక్కొక్క లెవెల్స్ లాగా పెట్టుకుందాం. ఫస్ట్ ఈజీ లెవెల్ 1లో ఈజీగా దాస్తా. అట్లా ఈజీగా దాచిన బిస్కెట్ని ఎతికి పట్టుకొని తినాలి. అలా లెవెల్ 2, 3 పెంచుకుంటూ వెళ్తాం హార్డ్నెస్. లాస్ట్ లెవెల్కి వచ్చేసరికి చాలా పవర్ఫుల్ ప్లేస్లో దాటుతా. స్నూఫీ గాడు కనిపెట్టగలుగుతాడో లేదో కూడా చూద్దాం. సో అదనమాట. ఫస్ట్ అయితే ఒక బిస్కెట్ తీస్తున్నా, ఆగండి. ఇప్పుడే తెప్పించా. ఇది ఫస్ట్ లెవెల్ 0, చాలా ఈజీ. నా చేతిలో పెట్టుకొని ఏ చేతిలో ఉందని అడుగుతా, చూద్దాం మనోడు కనిపెడతాడో లేదో. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏదో ఒక చేతిలో నువ్వు స్టే ఇందులో ఏ చేతిలో ఉందో కరెక్ట్గా చెప్పాలి. సిట్. ఓడిపోయింది. లెవెల్ 0లోనే ఓడిపోయాడు. బాట్ గేమ్ ప్లే స్నూఫీ. గెలిచేశాడు. సో లెవెల్ 1 విజయంగా గెలిచాడు కాబట్టి మనోడికి రివార్డ్ దక్కింది, అదే కుక్క బిస్కెట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు దాచాలి. దీన్ని దాద్దాం రండి. మనోడు ఎట్లా ఎత్తుకుతాడో చూద్దాం. అయితే వీడికి తెలియకుండా ఫస్ట్ ఈ రూమ్కి వెళ్దాం. ఈ రూమ్లో దాద్దాం. నువ్వు ఉండు బయట. కెమెరామ్యాన్, come inside. Home, you coming to my room? Home. I'm coming to. సో ఇదిగోండి లెవెల్ 1. ఇప్పుడు దీన్ని చాలా ఈజీ స్పాట్లో దాద్దాం. ఫస్ట్ వాడికి గేమ్ అర్థం అవ్వాలి కాబట్టి. సో వాడికి కనిపించేలాగే దాస్తున్నా, ఎక్కువ వద్దేమొద్దు. ఎందుకంటే ఏం లేదు, జస్ట్ ఈ చైర్ పైన అక్కడుంది. చూద్దాం నన్ను కనిపెడతాడో లేదో. లెట్స్ సీ. కొంచెం లో యాంగిల్. ఏది బిస్కెట్? ఏది? ఏ కనిపెట్టేశాడు ఎర్రి పాప, అదే బిస్కెట్. స్నూఫీ గాడిని ముక్క ఎక్కడుందంటే ఇట్లా చూపిస్తాడు. లేకపోతే ఇక్కడున్న బిస్కెట్ని ఇక్కడి నుంచి తినొచ్చు కదా, అలా తింటున్నాడు. ఓకే, ఇప్పుడు లెవెల్ 2. ఇక్కడ కొంచెం టఫ్ చేద్దాం. ఇప్పుడు ఇంకో బిస్కెట్. ఇది ఈసారి నా రూమ్లో దాద్దాం రండి. నా రూమ్లో కాదు, స్నూఫీదా కడదా. ఓకే, ఇప్పుడు స్నూఫీ గాని రూమ్లో వేసి మనం ఈ బిస్కెట్ని వేరే చోట దాద్దాం. ఇది లెవెల్ 2 కాబట్టి ఇక్కడ పెడుతున్నా. చూద్దాం, కనిపించేలాగా పెడుతున్నా. చూద్దాం మనోడు ఏం చేస్తాడు. కొంచెం లో యాంగిల్. ఏది బిస్కెట్? ఏది? లెట్స్ సీ హౌ ఇట్ గోస్. స్నూఫీ, వేర్ ఇస్ బిస్కెట్? ఎక్కడుంది బిస్కెట్? ఎత్తుకు. లెవెల్ 2 బాగా కష్టంగా చేసేసాం మనోడికి. సో ఇంటిద్దాం. స్నూఫ్, ఎక్కడ ఉంది? ఎక్కడుంది? ఎత్తుకు. స్మెల్తో నీ ముక్కు పవర్తో ఎతకడానికి ట్రై చేయి. మనోడు కొండాపూర్ మనిషిలాగా ఎతుకుతున్నాడు, కుక్కలా కాదు. చూస్తున్నాడు. స్మెల్తో ఎతకవే. మెతుకు. ఇక్కడే ఉంది. అక్కడ ఏది బిస్కెట్? ఏది? ఇప్పుడు స్టార్ట్ చేశాడు స్మెల్ చుట్టం. ఏది బిస్కెట్? ఏది? ఏది?
కొండ నువ్వు ఎత్తుకవే నువ్వు. ఎత్తుకో. ఉంది బిస్కెట్. ఏది బిస్కెట్? ఏది బిస్కెట్? పక్కన నుంచే 3 సార్లు వెళ్ళాడు కొండాపూర్, కానీ బిస్కెట్ స్మెల్ మాత్రం చూడలేకపోయాడు. అది కానీ చూస్తాడు. ఓకే, సూపర్. వర్స్ట్ గేమ్ ప్లే ఎవర్. సెకండ్ లెవెల్ ఇట్లుంది. ఇప్పుడు థర్డ్ లెవెల్ ఇంకొంచెం టఫ్ చేద్దాం రండి, చూద్దాం. సో ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు ఇంకో బిస్కెట్ తీసుకున్నా. ఈ లెవెల్ కొంచెం 2 బిస్కెట్స్ పెడదాం ఒకే చోట. ఇది ఎక్కడ తెద్దాం? ఇది ఈసారి నా రూమ్లో తెద్దాం. వెళ్ళు, బయటకు వెళ్ళు. వెయిట్ స్నూఫ్ దా. నా రూమ్ అంటే అది మిషన్ ఇంపాసిబుల్ రూమ్ కనిపెట్టడం. ఎందుకంటే ఎక్కడ చూసినా చెత్త చెదరమే పడి ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు ఉంటుంది అన్నమాట రూమ్. సో ఇప్పుడు దీన్ని ఎక్కడ దాద్దాం? ఈసారి దీని కింద దాస్తున్నాను, షార్ట్ కింద. చూద్దాం. అసలు ఇప్పటిదాకా ఆడికి కనిపించేలాగా పెట్టా, ఇప్పుడు కనిపించకుండా పెట్టా. చూద్దాం ఏం చేస్తాడు మనడు. సర్చ్ సోఫీ, సర్చ్. వస్తుంది అక్కడే వాడికి స్మెల్. అదిగోండి, స్మెల్ వస్తుంది. ముక్కులు పనిచేస్తున్నాయి బాగానే బండ్రోడికి. అక్కడే ఉంది. అదిగోండి, కనిపెట్టేశాడు. ఆహా, అక్కడే స్మెల్ వస్తుంది మనడికి. ఏది బిస్కెట్? ఏది? సర్చ్ స్నూఫీ, సర్చ్. అది కొని తినేసాడు. గుడ్ బాయ్, స్నూఫీస్ గుడ్ బాయ్. సో ఇప్పుడు ఇంకొక లెవెల్కి సిద్ధమవు స్నూఫీ. ఇంకొకటి ఉందంటే చీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో చోట దాద్దాం. ఈసారి ఇంకొంచెం టఫ్. ఎక్కడ దాయాలి? ఇదే రూమ్లో దాద్దాం రండి. నువ్వు అక్కడే ఉండు. అక్కడే ఉండు. చూడండి, అక్కడే ఉండంటే అక్కడే ఉంటాడు. ఉండు. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం వాడికి కనిపించకుండా దాయాలి. అంత ఈజీగా దొరకకూడదు. ఎక్కడ దాద్దాం? ఇదిగోండి, ఇక్కడే ఈ లోపలే ఒక భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్తే పీక్కు తింటాడు. అందులోనే పడుకుంటున్నాడు మన పశుపతి. ఓకే, దీన్ని ఎక్కడ దాద్దాం? ఇదిగోండి, ఇక్కడ దాస్తున్నా. చూడండి, అసలు కనిపెట్టడానికి మస్తు కష్టం. ఈ బ్యాగ్లో దాస్తున్నా. ఇప్పుడు ఈ బ్యాగ్లో వాడు కనిపెడతాడో లేదో చూద్దాం. అస్సలు కనిపించట్లేదు. చూద్దాం ఏం చేస్తాడో. పో, వెళ్ళి ఎత్తుకుపో. చైర్ తీసి హింట్ ఇచ్చినట్టున్నాం, కానీ చూద్దాం ఊరగాడు ఏం చేస్తాడు. ఏది స్నూఫ్? ఏది బిస్కెటే? సర్చ్. ఇంకొండి వచ్చేసింది. స్మెల్ వస్తుంది ఆడికి. స్మెల్ అయితే ఎంత క్యూట్గా ఎతుకుతున్నాడు కదా. ఎతకగలుగుతాడా లేదా మీరు కామెంట్ చేసి చెప్పండి. అయితే అది ఆలోచించినప్పుడు గోక్కుంటుంది జనరల్గా, అంటే నాకు అట్లా అనిపిస్తుంది. స్నూప్ సర్చ్. ఏది బిస్కెట్? ఏది? అది కనిపెట్టేసింది. ఇప్పుడు నువ్వు బ్యాగ్ని చింపకు. ఇదిగో ఇదే, అక్కడే ఉన్నాయి. ఇదిగో బట్టు మీద పడతావే. అప్ స్నూఫీ, అప్. గుడ్ బై. క్యాచ్. గుడ్ బై స్నూఫీ. గుడ్ బై అమ్మా. గుడ్ బై. అంతే తెలివైందమ్మా.
టైం నైట్ 11:30 అవుతుంది, మనోడు ఇప్పుడు కూస్తున్నాడు. Final round. అదిగండి రైట్లో లేదు, ఆడిప్పుడు కూడా రైట్ హ్యాండే తీస్తాడు అని అనుకుంటున్నా. సెట్ ఏయ్ సెట్. అదిగండి ఇంకా అట్లా రైట్ హ్యాండే తీస్తూ ఉంటాడు, ఇంకా సడన్గా ఒక్కసారిగా లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటాడు. ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటాడేమో అని అనిపిస్తుంది, లెట్స్ సీ. కానీ రైటే తీసుకుంటాడేమో అని అందులో అనిపిస్తుంది. ఇంత లో ఐక్యూ కుక్క. స్మెల్ ఉపయోగి ఏంటి ఇడియట్. ఇందులోనే ఉంది బచ్చా బచ్చా బచ్చా. ఓకే గుడ్ బై, గెలిచేసారమ్మా, గుడ్ బై. సో అదనమాట ఈ వీడియో, ఇదే వీడియో. ఊరికే మీకు సరదాగా చూపిద్దాం అనుకున్నా. స్నూఫీకి వచ్చిన ట్రిక్ అది కూడా అనమాట. వాడు సర్చ్ చేయగలుగుతాడు, ఎతకగలుగుతాడు. ఇంకా ఎప్పుడన్నా గ్రౌండ్లోకి తీసుకెళ్ళి కూడా చూపిస్తాను. గ్రౌండ్లో పాతితే కూడా, గ్రౌండ్లో కూడా ఏదైనా బాల్ని అట్లా ఏదైనా తీసుకెళ్ళి దాన్ని ఇట్లా పాతితే కూడా తవ్వుతాడు అనమాట. తవ్వి ఆ బాల్ని తీసిస్తాడు. అలా గేమ్స్ ఆడతాడు అనమాట. అందుకే మీకు కూడా చూపించాను, చాలా ఫన్గా ఉంటుంది అని చెప్పి. ఇలాంటి గేమ్స్ మన అలసిపోయాడు చూడండి, బండోడు వెళ్ళి నీళ్ళు తాగుతున్నాడు, అప్పుడే అలసిపోయాడు. బండనగొడికి ఒబేసిటీ వచ్చింది. సో అదనమాట మ్యాటర్. ఈ వీడియో నచ్చితే అండ్ ఇలాంటి పెట్ రిలేటెడ్ కంటెంట్ మీ ముందుకు వస్తూనే ఉంటుంది. అయితే కొత్తగా ఎప్పుడు లేనిది ఈ వీడియోకి మీకు లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఎంతంటే ఒక 5,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఎందుకంటే నాకు కూడా మోటివేషన్ ఉండాలి కాబట్టి ముందు ఇలాంటి వీడియోస్ తెస్తూ ఉండడానికి. సో 5,000 లైక్స్ టార్గెట్ని ఫినిష్ చేసేయండి. మీరు చేసేస్తారు, మీ పైన నమ్మకం ఉంది. అండ్ ఇలాంటి హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. బాయ్ బాయ్.